కడప విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను చేపట్టాలని రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కడప విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను 2 సంవత్సరాల నుంచి పూర్తి చేయకుండా గాలికి వదిలేయడంతో స్థానికులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎమర్జెన్సీకి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రజల తలరాతలు మారడం లేదు, అధికారులు మారుతున్న అధికారుల తీరు మారడం లేదు. కడప నగరంలోని విశ్వనాథపురంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జిని గాలికి వదిలేయడంతో ప్రజలతో పాటు సిపిఎం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అయితే ఉంది, ప్రభుత్వం మొదలైంది, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇద్దరు ఎమ్మెల్యేలు కాబట్టి అక్కడ కడప ఎమ్మెల్యే పూర్తి చేశారు. ఇది కమలాపురం ఏరియా, మాకు సంబంధం లేదని అసలు చేయనీయకుండా కూర్చున్నారు. ఇద్దరు పోటీ పడినారు. ఆ బుద్ధం చేసేటప్పుడు ఇద్దరు వచ్చి టెంకాయలు కొట్టారు, ఓపెనింగ్ చేసిపోయినారు. ఈ వల్ల కమలాపురం ఏరియా, ఇది కమలాపురం ఏరియా కాబట్టి ఈ వల్ల ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ వల్ల కడప ఎమ్మెల్యే పూర్తి చేశాను. మాకేం సంబంధం, నా అవతలికి పోవద్దని వాళ్ళ అచ్చలు కమిషన్ యువతలకు రానిలే, ఏమి ఈనిలే. ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకొని మా కడప ఈ రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయకుండా కూర్చున్నారు. ఇక్కడ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అది ఇండియా రైల్వే అండర్ బ్రిడ్జి గురించి మనతో మాట్లాడి సిపిఎం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అడిగేసారు. అన్న చెప్పండి, గతంలో కూడా ఈ రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మీరు ఎన్నో ఆందోళన చేశారు, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీన్ని ఎలా చూస్తున్నారు? గత 4 నెలలుగా రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తా ఉన్నాం. నిన్న లోకేష్ గారు కడపకు వచ్చారు. స్కూళ్ళ గురించి లేకపోతే చెరువుల గురించి మాట్లాడారు, కానీ పెండింగ్ లో ఉన్న 35 గ్రామాలకు సంబంధించి ప్రజలు దాదాపు 50,000 మంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దీనికి మాట మాత్రం కూడా ప్రస్తావన చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి నుండి వర్షాలు వస్తే రానున్న కాలంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి బ్రిడ్జి పైన వెళ్లాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో జబ్బు చేస్తే 108 వాహనం వెళ్ళడానికి ఇక్కడ అవకాశం లేదు. ఇదే కాకుండా గర్భవతులు, బాలింతలో హాస్పిటల్ వెళ్ళడానికి తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రాకపోకలకి ఇబ్బందిగా ఉంది. తొందరగా పూర్తి చేయమని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. అందుకోసం మేము నిన్న లోకేష్ గారు ప్రకటన చేస్తారనుకుంటే ఆయన కూడా ఏమీ స్పందించలేదు. గత్యంతరం లేకనే ఈ పోరాటం మేము ప్రారంభించాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పాలకులు చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇదే రైల్వే అండర్ బ్రిడ్జి గురించి మనతో మాట్లాడే కొంతమంది మహిళలు కూడా ఉంటారు. వాళ్ళని కూడా అడిగితే ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని ఎలా చూస్తున్నారు? చాలా ఇబ్బందిగా, చాలా ఘోరంగా ఉంది. ఈ బ్రిడ్జి తయారైతుందని 2 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. దానికి ఏ రకంగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారినా ఈ బ్రిడ్జి మాత్రం మారినట్టు లేదు. ఆ పక్క వాళ్ళు ఈ పక్కకు, ఈ పక్క వాళ్ళు ఆ పక్కకు అయినారు. ఇక్కడి నుంచి గర్భవతులకు ఏదైనా కాన్పులకు తీసుకొని పోవాలంటే అట్లా తిక్కుని పోయేందుకు చాలా ఇబ్బందిగా అవుతుంది. అనారోగ్యంగా ఉండే మహిళలు తీసుకోవాలన్నా ఇబ్బంది. ఆటో రావడం లేదు. ఆటోలు రావాలంటే ఈ నుంచి నడిపించుకొని పోవాలా. బండి ఉంటే బండి ఉన్నట్టు, లేదంటే నడిపించుకొని పోవాలా. చాలా ఇబ్బందిగా, చాలా ఘోరంగా ఉంది. ఈ తీరు మారాలా, తొందరగా బ్రిడ్జి తయారు చేయాలని మనం అందరం కోరుతున్నాము. కడప నగర శివార్లోని విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రైతులు, మరో పక్క దాదాపు 35,000 కుటుంబాల 50,000 మంది ఇక్కడ జనాభా ఉన్నారు. ఇక్కడ అంబులెన్స్ రావాలని కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి ఇక్కడ ఎటువంటి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించడం అని చెప్పి దాదాపు 2 సంవత్సరాల నుంచి పనులు చేపట్టి వదిలేశారని చెప్పి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి రైల్వే అండర్ బ్రిడ్జి శిలా సాధన సమితి సభ్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, మెట్రో టీవీ, ఉమ్మడి కడప జిల్లా.